వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది డి అనే లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమంది విమెన్ నేమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. డి ఫర్ దివ్య అనేటువంటి పేర్లు కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అందులో రాంగ్ నెంబర్ ఉందని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. డి అనేటువంటి లెటర్ తోటి కనుక నేమ్ స్టార్ట్ అయినా లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఆ దివ్య అనేటువంటి పేరే ఉంటుంది. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో న్యూమరాలజీ అంటే ఏంటంటే ఫ్యూచర్లో జరిగే చెడు కూడా మనకు ముందే హింట్స్ ఇస్తుంది. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ ఉన్నాయా, ఆర్థిక కొలాప్స్ ఉన్నాయా మనకు తెలియజేస్తుంది. సో మీ ప్రతి ఒక్కరు కూడా మీ పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. జాగ్రత్తగా రాసుకోండి. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా, ఎస్ఎంఎస్ చేసినా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9133789199 9133789199. సో ఈరోజు లెటర్ డితో దివ్య అనే పేరులో బలం ఎంత ఉంది, ఈ పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అదృష్టాన్ని, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి దురదృష్టాన్ని ఇస్తుంది. సో డీకి సంఖ్యాబలం 4. ఈ 4 వల్ల వాళ్ళు చాలా నిజాయితీ పరులు, కష్టపడే గుణం, అండ్ వీళ్ళకి బేసిక్గా ఓపిక చాలా ఎక్కువ. ఈ డి లెటర్ వాళ్ళు ఎవరినన్నా ప్రేమిస్తే వాళ్ళని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎంత దూరమన్నా వెళ్తారు. వాళ్ళ ప్రేమని పెళ్ళిగా మార్చుకోవడానికి ఎంత కృషి చేస్తారు. బట్ డి లెటర్లో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఈ డీతో నేను ఇప్పుడు చెప్పబోయే పేరు దివ్య. DIVYA. డి అంటే 4, ఐ అంటే 1, వి అంటే 6, వై అంటే 1, ఏ అంటే 1. టోటల్ సంఖ్యాబలం దివ్యాలో 13వ నంబర్ ఉంది. ఈ 13 రాహు సంఖ్య. ఈ రాహు సంఖ్య ఉండడం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు. లెటర్ డి బాగుంటే సరిపోదు, పేరులో ఉన్న లెటర్స్ చాలా చాలా ముఖ్యం. దివ్యాలో 13 నంబర్ ఉంది. దివ్య భారతి మంచి యాక్ట్రెస్. సో ఆ అమ్మాయి 13 నంబరే దివ్యభారతిలో కూడా టోటల్ కీ కాంపౌండ్ నంబర్. సో బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోవడం జరిగింది. అది ప్రమాదమా, తోసేశారా పక్కన పెడితే, ఈ 13 నంబర్ వల్ల షీఈస్ నో మోర్. సో ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారి పేరులో కూడా 13 నంబర్, సంజయ్ గాంధీ గారి పేరులో 13 నంబర్. ఈ 13 నంబర్ ఎక్కడొచ్చినా దీన్ని డెత్ నంబర్ అంటాం. అమెరికాలో 12 నంబర్ సీట్ తర్వాత 13 ఉండదు, 14 ఉంటుంది. ఈ 13వ నంబర్ అంటే చాలామందికి భయము. చాలా దేశాలు లిఫ్ట్లో 12th ఫ్లోర్ తర్వాత 14th ఫ్లోర్ 13 ఉండదు. ఈ 13 నంబర్ వల్ల కష్టం ఉంటుంది, ఫలితం ఉండదు, తొందరగా ఆరోగ్యం చెడిపోతుంది. ఏది చేయాలన్నా 2 3 4 కష్టపడాల్సి ఉంటుంది. సో నేను కొన్ని వేల మంది దివ్యాలకి ఇచ్చాను. ఒక 3 years బ్యాక్ ఒక దివ్య బీటెక్ కంప్లీట్ చేసింది. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 9 months జాబ్ కోసం ట్రయల్స్ చేసింది, ఎక్కడ కుదరలేదు. నేను ఆ అమ్మాయి పేరులో ఒక్క లెటర్ మార్చాక షీ గాట్ జాబ్ ఇన్ TCS. నౌ షీ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ చాల్డీన్లో 13 నంబర్, పైథాగరస్లో 25 నంబర్. 13 నంబర్ బ్యాడ్, 25 నంబర్ గుడ్.
సో దివ్య వాళ్ళు ఎక్కువ మంది 25 అంటే 7 అంటే కేతు వల్ల ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. 13 వల్ల పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లైఫ్ అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, పర్సనల్, ఫ్యామిలీ లైఫ్, బిజినెస్ లైఫ్, చిల్డ్రన్, అన్ని ఆస్పెక్ట్స్ బాగుండాలి. సో దివ్యలో 13 నంబర్ రావడం డిఫెక్ట్. సో ఈ దివ్య పేరు 1లో పుట్టిన వాళ్ళకి కానీ, అంటే 1, 10, 19, 28 వాళ్ళకి కానీ, 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి కానీ, 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి కానీ, 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి కానీ చాలా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. సో వీళ్ళు ఎక్కువ కష్టపడాలి. 5లో పుట్టిన వాళ్ళకి, 6లో పుట్టిన వాళ్ళకి మంచి విజయాన్ని అందిస్తుంది. సో ఒక పేరు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ప్లస్ చేస్తుంది, ఇంకో డేట్ ఆఫ్ బర్త్కి నెగిటివ్ చేస్తుంది. సో దివ్య అనే పేరు గల వాళ్ళు ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు ఆ బర్త్ నంబర్ ఏంటి, డిస్ నంబర్ ఏంటి చెక్ చేసుకొని మీ పేరులో కరెక్షన్ ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాల్లో ఉండాలి, 6 అక్షరాల్లో ఉండాలా, 7లో ఉండాలా. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము. నేను చెప్పినట్టు కోర్స్ రాసుకొని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లక్కీ స్టోన్స్ ధరించడం వల్ల మనం విజయాన్ని, ఆరోగ్యాన్ని, మంచి భార్యాభర్తల సంబంధాలని బాగా మెరుగుపరుచుకుంటాము. అండ్ లక్కీ స్టోన్స్ వల్ల నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్స్ అంత ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ మన బాడీలో ఉన్న నెగిటివ్ థింకింగ్ తీసేసి పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తాయి. దీనివల్ల మనము మన శత్రువులు దూరంగా ఉంటూ మిత్రుల దగ్గర అవుతాం. సో అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ ఫాలో అయితే ఏ దివ్య అయినా సరే 100% సక్సెస్లో ఉంటుంది. చాలామంది ఏమంటే మాది రాజమండ్రి సార్, మాకు లోకల్లో న్యూమరాలజిస్టులు ఉన్నారు, మాది వైజాగ్ అండి, లోకల్లో ఉన్నారు. సో రాంగ్ కరెక్షన్స్ తీసుకుంటే పాడయ్యేది మన జీవితమే. రోజు నేను 100 to 150 షీట్స్ చూస్తున్నాను. వేరే వేరే కరెక్షన్స్ కామెంట్ చేయకూడదు కాబట్టి వేరే వాళ్ళ కరెక్షన్లకు నేను వాయిస్ ఇవ్వనని చెప్తున్నా. ఎందుకంటే దాంట్లో ఉన్న రాంగ్ నెంబర్స్ గురించి చెప్తే వీళ్ళపై వాళ్ళని కొట్టాల్సి వస్తుంది. సో దయచేసి కొంచెం జ్ఞానం, కాల్ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మీ పేర్లు చూపించుకోకండి. సో నన్ను కలవాలనుకుంటే మణికొండలో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కూడా నన్ను కలవచ్చు. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.